పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో ఇందులో నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది బెగ్గింగ్ ఒకటి ఇవాళ కల్చర్ అయి కూర్చుంది. బెగ్గింగ్ అంటే అడుక్కోవటం బిచ్చగాళ్ళలాగా. ఒక బెగ్గింగ్ బాధాకరమే. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, పొట్టకూటి కోసం చేసేటువంటి బెగ్గింగ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పాలక వర్గాలు, పౌర సమాజం, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఈ తరహా బెగ్గింగ్ పోయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా స్వయం ఉపాధి పథకాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నేర్పి వాళ్ళ కాళ్ళ మీద ఆత్మవిశ్వాసంతో బతికేలాగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను పెద్దలారా మిత్రులారా. ఈ బెగ్గింగ్ అనేది రాజుల కాలం నుంచి, పురాణ కాలం నుంచి ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యంలో కూడా ఈ బెగ్గింగ్ ఉన్నది. ఎవరో ప్రధానమంత్రి వస్తానంటే, అమెరికా అధ్యక్షుడు వస్తుందంటే ఆ సిటీలో బెగ్గర్స్ని అందరిని దేశపోతూ ఉన్నారు, ఒకసారి పడేస్తూ ఉన్నారు. సో అది అట్లా దేశపై పడేసి మా దేశంలో పేదలే లేరని చూపించడం గొప్పతనం కాదు. అసలు దేశంలో పేదరికాన్ని లేకుండా చేయటం, బహుముఖమైనటువంటి యుద్ధం చేసి ముందుకెళ్ళటం ఇలా ప్రధానమైనటువంటి ఎజెండాగా మన ముందు వచ్చి కూర్చున్నదని తెలియజేసుకుంటున్నాను. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1956 తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల మీద యాచక వృత్తిపై ఆధారపడ్డ వాళ్ళకి సంబంధించి సామాజిక ఆర్థిక సర్వేలు జరిగినాయి. వాళ్ళ స్థితిగతులను సర్వే చేసినప్పుడు 1956లో భిక్షాటన వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు జంట నగరాల్లో 5,000 మంది ఉన్నారని, అది 2016కు వచ్చేసరికి తగ్గకపోగా 25,000 మంది చేరుకున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఈ 60 ఏళ్లలో జిహెచ్ఎంసి సాధించిన అభివృద్ధి అదే. ఒకవైపు రియల్ ఎస్టేట్ భూములు ఉంటాయి, ఇంకొక వైపు బెగ్గింగ్ చేసేవాళ్ళు మనకు కనపడతా ఉన్నారు. సో యాచక వృత్తిదారులు పెరుగుతూ ఉన్నారు. దాదాపు హైదరాబాద్ నగరంలో పెరిగిన జనాభాకి 400 రెట్లు ఎక్కువగా ఇక్కడ బెగ్గర్స్, బిచ్చగాళ్ళు, యాచకులు పెరిగినట్టుగా మనకి అనేక సర్వే సంస్థలు చెప్తూ ఉన్నాయి. కారణాలు వ్యక్తులకు సంబంధించి భిక్షాటన వృత్తిగా ఎంచుకోవడానికి సంబంధించి కారణాలు ఒకవైపు వృద్ధాప్యం, అయితే వికలాంగులు కావటం, అంగవైకల్య సమస్యలు, పేదరికం, నిరుద్యోగం, బ్రతుకు తెరువు కోసం ఉపాధి దొరక్క ఈ వృత్తుల్లోకి నెట్టివేయబట్టడం బాధాకరమే. దాన్ని పాలక ప్రభుత్వాలు సానుభూతితో, సహానుభూతితో పరిష్కరించాల్సినటువంటి అవసరమైతే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో పెద్దలారా మిత్రులారా, ఇక అదేవిధంగా హైదరాబాద్ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ ఏదైతే ఉన్నదో ఓ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు 2008లో ఒక సర్వే చేశారు. యాచక వృత్తిపై ఆధారపడిన వాళ్ళకి సంబంధించి హైదరాబాద్ నగరంలో 10,466 మంది ఉన్నారనేది ఒక లెక్క. సో ఇది వార్షిక ఆదాయం 15 కోట్ల దాకా ఉందనేది. సో పేదలకు సంబంధించి వేరు, కానీ ఇది అడుక్కోవటం బెగ్గింగ్ లాగా కొంతమంది పిల్లల్ని, వృద్ధుల్ని వాళ్ళ దేశపై వాళ్ళ రోజువారీ మళ్ళీ సాయంత్రం వాళ్ళకి రోజుకి 1,000-2,000 వస్తే వాళ్ళకి 500 ఇచ్చి మిగతా కలెక్ట్ చేసుకొని ఇది ఒక దందా. మనం సినిమాలను చూడటం కాదు, వాస్తవ ప్రపంచంలో కూడా కొన్ని కేస్ స్టడీస్ నేను దగ్గరగా నా మిత్రులు వివిధ ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి పొలిటికల్ కానీ, నాన్ పొలిటికల్ కానీ, కుల సంఘాల వాళ్ళు కానీ చేసేటువంటి ఆర్గనైజేషన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు నేను విన్నాను, చాలా చదివాను, ప్రత్యక్షంగా కొన్ని కేస్ స్టడీస్ కూడా చూశాను. సో వీటికి సంబంధించి ఉన్నది ఎక్కువ భాగం ఈ బెగ్గింగ్ చేసినటువంటి వాటికి సంబంధించి వాళ్ళు దేనికి ఉపయోగిస్తున్నారంటే తిండి, షెల్టర్ అంటే ఇంటి కిరాయిలు, దీంతోడు తొండముదిరి, ఊసరవెల్లి మాదిరి సందర్భంగా తాగుడు, డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళు దందా బ్యాచ్ని పిల్లగాళ్ళని తీసుకొచ్చి భిక్షాటన చేస్తున్న పరిస్థితిని కూడా చూస్తాం. 82% సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలే. ఈ బెగ్గింగ్ చేసేవాళ్ళంతా కూడా 182% బహుజనులే ఉన్నారని చెప్పేసి స్వచ్ఛంద సంస్థల సర్వేలు చెప్తూ ఉన్నాయి. సో ఇక్కడ ప్రభుత్వాల సైడ్ నుంచి కులవృత్తులు పోయినప్పుడు అనేక కులవృత్తులు ఆధునిక సమాజం పేరుతో ఇలా కులవృత్తులు లేకుండా పోయినాయి. వాషింగ్ మిషన్లు వచ్చినాయి, షేవింగ్ కిట్లు వచ్చినాయి, అదేవిధంగా నేత పని, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వచ్చినాయి, నేత పని పోయింది, కుమ్మరి కుండలు పోయి ఫ్రిడ్జ్లు వచ్చినాయి. సో ఇట్లా కులవృత్తులు, చాకలి వృత్తులు పోయి వాషింగ్ మిషన్లు వచ్చినాయి. ఇళ్లలో పని చేసుకోవడానికి ఏ కులమైనా పెట్టుకుంటున్నారు, సింకులే ఉంటున్నాయి అప్పటికప్పుడు కడిగప్పుడప్పుడు ఇది చేసుకోవటానికి. అన్నం వండటం స్టవ్లోనే వేసుకొని గ్యాస్ బండ్లు వచ్చినాయి, కట్టెల సమస్య లేదు. ఇట్లా అనేక రకాల ఆధునిక పోకడలు వచ్చినప్పుడు కులవృత్తులు దెబ్బతిని వీళ్ళు పేదరికంలోకి, ముఖ్యంగా నిరుపేదరికంలోకి, ఉపాధి లేనితనంలోకి వెళ్ళి
బెగ్గర్స్‌గా యాచక వృత్తిలోకి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వెళ్లారని చెప్పి ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందినటువంటి భేదాసాదా అడుక్కోవటం, బెగ్గింగ్ చేయటం బాధే. కానీ దాంట్లోకి నెట్టివేయబడ్డారు. పాలక ప్రభుత్వాలు మరి ఆ కుల వృత్తులు కడుపు మీద కొట్టకుండా స్వయోపాధి రంగాన్ని పెంచి ప్రోత్సహించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేస్తూ సమాజ నిర్మాణానికి బాటలు వేయకపోగా ఇంకొక వైపు మజాకా చూస్తున్నటువంటి సందర్భాన్ని ఇలా మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చూస్తున్న పరిస్థితి నేను చెప్తా ఉన్నాను. ఇట్లాంటి పరిస్థితులు ఉంటే పిల్లల్ని మానవ అక్రమ రవాణా పేరుతోని తరలించటం, వాళ్ళ మీద నిషేధిత ఔషధాలు, డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు చేసి మన సమాజానికి ఇదిగా చేసి ఒక దందా బ్యాచ్లు కూడా తయారవుతున్నాయి. సమాజానికి సవాళ్లు విసురుతూ ఉన్నాయి. పట్టుకూడు కోసం భిక్షాటం చేసినటువంటి వాళ్ళని ఆదుకోవాల్సిందే. వర్ధమాన పేద దేశాలతో పాటు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా బెగ్గింగ్ అనేది, యాచక వృత్తి అనేది ఒక ఛాలెంజ్గానే ఉన్నది. భిన్న సంస్కృతులు, ఆచారాలు, జీవన విధానాలు, తీవ్ర వైవిధ్యం ఉండేటువంటి భారత్ లాంటి, అంటే ఒక ఖండానికి ఎన్ని లక్షణాలు ఉండాలో ఒక దేశానికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అనేక భాషలు ఉన్నాయి, అనేక యాసలు ఉన్నాయి, అనేక ఆహారపు అలవాట్లు ఉన్నాయి. ఇందులో మాంసాహారులు ఉన్నారు, శాఖాహారులు ఉన్నారు, వేషధారణలు వేరుగా ఉన్నాయి, వృత్తులు వేరుగా ఉన్నాయి, బతుకు తెరువు వేదాలు వేరుగా ఉన్నాయి, ఆచార వ్యవహారాలు వేరుగా ఉన్నాయి. సో భారతదేశానికి సంబంధించి ఇట్లున్నది. ఇంకా ప్రపంచ దేశాల గురించి విడివిడిగా చెప్పుకోవాల్సి వస్తే వాళ్ళ వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి. ఆ విధంగా పేదరికలు వెళ్ళటం, శారీరక సమస్యలు, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా భిక్షాటన ఎన్నుకుంటా ఉన్నారు ఇతర పనులు చేయలేక. 1959లో బాంబే భిక్షాటన నిషేధ చట్టం తీసుకొచ్చారు. ఎవరి కోసం తీసుకొచ్చారు? ఎవరి కోసం తీసుకొచ్చారు అంటున్నాను నేను. పాలక ప్రభుత్వాలు అలాంటి భిక్షాటన నిషేధ చట్టం తీసుకొచ్చినప్పుడు దేశంలో ఉన్నటువంటి 146 కోట్లు, 150 కోట్ల మందికి ప్రజలకి దమ్ముంటే ఉపాధి చూపించి అప్పుడు ఈ చట్టాలు తీసుకురండి అనేది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ దేశవ్యాప్తంగా బెగ్గింగ్ చేసుకున్నటువంటి స్థలాలు మనకి దేవాలయాలు, మసీదులు, చర్చిలు, భిక్షాటన చేసేవాళ్ళు, అదేవిధంగా ట్రాఫిక్ పాయింట్స్, సెంటర్స్, జంక్షన్స్లో ఈ యాచక వృత్తి, బెగ్గింగ్ వ్యవస్థ నడుస్తూ ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 4 లక్షల మందికి పైగా యాచకులు ఉన్నట్టుగా లెక్కలు చెప్తూ ఉన్నాయి. పురుషులు, మగవాళ్ళు 2.2, 1 లక్షల మంది, 2,21,000 మంది, మహిళలు 1.91, 1,90,000 మంది ఉన్నట్టుగా లెక్కలు చెప్తూ ఉన్నారు. సో వివిధ దేశాల్లో వివిధ రాష్ట్రాల్లో వివిధ పరిస్థితులు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ భిక్షగాళ్ళు ఎక్కువ ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ భిక్షాటన ముసుగులో యాంటీ సోషల్ ఎలిమెంట్ జరుగుతూ ఉన్నాయి. పసిపిల్లల్ని ఎత్తుకుపోతూ ఉన్నారు. వాళ్ళని వికలాంగులు చేసి పూర్తిగా జీవితకాలం బెగ్గర్స్గా తయారు చేస్తూ ఉన్నారు. ఈ దేవాలయాలు, మసీదులు, చర్చిలు, కూడళ్ళు ఇవే కాకుండా పోలీసు దృష్టికి రానివి ఇంకెన్నో ఉన్నాయి. ఎన్జిఓల దృష్టికి రానివి ఇంకా మిగిలే ఉన్నట్టుగా అర్థమవుతూ ఉన్నది. వాళ్ళ గంజాయి లేకపోతే భిక్షగాళ్ళని అటువైపు మళ్ళిపిస్తూ ఉన్నారు. డ్రగ్స్, మార్గద్రవ్యాలు అమ్మబెట్టే కార్యక్రమం పెట్టి వాళ్ళకి ఎర్ర చూపించి దొరికితే జైల్లో ఉంటారు, దొరకకపోతే లగ్జరీస్గా గడిపేలాగా ఒక సమాజాన్ని అసమాజ నిర్మాణంగా తయారు చేస్తూ ఉన్నారు. సో భిక్షాటన పునరావాస కేంద్రాన్ని స్మైల్ అనే ప్రాజెక్టు పేరిట ఒక స్కీమ్ ప్రవేశపెట్టారు. స్వాగతిస్తూ ఉన్నాం. రాబోయే 5 ఏళ్లలో 20,000 మంది భిక్షాటన వృత్తి చేసే వాళ్ళని ఆ వృత్తి నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. వాళ్ళకి ఆ వృత్తి నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలి. స్వయోపాధి రుణాలు బేషరతుగా ఇవ్వాలి. జీవనోపాధిని కల్పించాలి. ఆ విధంగా ముందుకు నడిపించాలి. ఇందులో హిజ్రాలు కూడా ఒక సమస్యగా వాళ్ళు కూడా బెగ్గింగ్ యాచక వృత్తిలోకి వెళ్తూ ఉన్నారు. వాళ్ళని పిల్లలుంటే చదివించడం, హిజ్రాలు కానీ బెగ్గింగ్ చేసుకునే కుటుంబాలకు సంబంధించి పిల్లలుంటే చదివించుకునే కార్యక్రమాలు, కూరగాయల వ్యాపారం, పళ్ళ వ్యాపారం, చిరు వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అలాంటి చిరు వ్యాపారాల వైపు వాళ్ళ మళ్లించడం, అవసరమైతే స్వయోపాధికి సంబంధించి రుణాలు ఇప్పించడం, ఆ విధంగా అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేసి వాళ్ళకు ఉపాధి మార్గాలు ఎతికి పెట్టే కార్యక్రమం. స్కిల్ డెవలప్మెంట్ ఒక హోంగార్డో, ఒక సెక్యూరిటీ గార్డో ఉండి వాడికి అక్షరజ్ఞానం రాయటం వస్తే ఫోన్ నెంబరు, బండి నెంబర్ వేసుకొని పేరు, సెల్ ఫోన్ నెంబర్ వేసుకోగలిగితే వాడిని సెక్యూరిటీ గార్డుగా పెట్టవచ్చు. అట్లా వివిధ వాళ్ళకి ఇంట్రెస్ట్, ఆసక్తి ఉన్నటువంటి ఇంత విశాలమైన దేశంలో, విశాలమైన ప్రపంచంలో వివిధ వృత్తుల్లో సెటిల్ చేయాల్సినటువంటి బాధ్యత పాలక ప్రభుత్వాలు ఉన్న తప్పితే మరొకటి కాదు. అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుకు అడుగులు వేయాలి. ఎప్పుడు ఎన్డీఏనా, యూపీఏనా, కాంగ్రెసా, బీజేపీయా, బీఆర్ఎస్ఆ, ఎవరికెన్ని ఉన్నాయి, ఎవడు ఓటుకెన్ని నోటు ఇచ్చాడు, ఇదే కథ తప్ప
ఈ దేశ సంతులిత అభివృద్ధి, సమగ్ర అభివృద్ధికి బాటలు వేయట్లేదనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. సో, ఈ నిర్లక్ష్య వైఖరికి చరమగీతం పాడాలి. రాష్ట్ర ప్రభుత్వాలు మంచి కార్యక్రమాలు చేసుకోవాలి. సో, ఒక దేశమనే గాదు, ఒక రాష్ట్రమనే కాదు, ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉంది. భిక్షాటన చేస్తున్న 101 మంది పిల్లలను సంరక్షణ కేంద్రాలకు తరలించినటువంటి సందర్భాలను మనం చూస్తాం కొన్ని రాష్ట్రాల్లో. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని వందలాది మంది పిల్లల్ని భిక్షాటనలో ఉన్నటువంటి వాళ్ళని లీగల్ సర్వీసెస్ వాళ్ళు, జిల్లా కోర్టులు, లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు కూడా సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నారు, స్వాగతిస్తూ ఉన్నాం. ఎన్‌జీఓలు కూడా చేస్తూ ఉన్నాయి. కానీ ఎన్‌జీఓలకి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఒకటే ఉంది, ఇక మీరు ఎవరు లేరు, నేను చేస్తున్న చందంగా తయారైంది, ఇదేమంత ఉపయోగకరంగా లేదనేది మనకు అర్థమవుతుంది. భిక్షాటన చేస్తున్నటువంటి పిల్లలకు సంబంధించి చైల్డ్ లైన్ 1098 టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాం. ఆ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినటువంటి దానికి చేసి పిల్లల్ని స్కూళ్ళలో చదివించడం, ప్రయోజకులు చేయటం, యూత్ అయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళని సమాజంలో భాగస్వాములుగా తయారు చేసి ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉన్నది. సో, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అతని కూతురు ఇవాంకా ఢిల్లీ వచ్చినప్పుడు భారత్ యాచకరహిత దేశంగా చేయాలని ప్రతిపాదన వచ్చింది. ఇది అయ్యేదేనా? పైలట్ ప్రాజెక్టుగా 100 కోట్లతోనే హైదరాబాద్ని ఎంపిక చేశారు. ఆ నిధులు సద్వినియోగం చేసి ఉంటే యాచకులకు భిక్షాటన తప్పేది. సాక్షాత్తు భారత ప్రధాన మంత్రి కీర్తిశేషులు రాజీవ్ గాంధీ అన్నాడు, నేను ఢిల్లీ నుంచి ఖమ్మంలో మారుమూల ఒక లక్ష్మీపురం, ఒక గార్లపాడు, ఒక తూటికుంట్ల, ఒక ముష్టికుంట్ల, ఒక అత్కూరు, ఒక రాయపట్నం, ఒక ఎర్రుపాలెం, ఒక జమలాపురం, లేకపోతే ఒక కొదుమూరు, ఒక వందనం, ఒక చింతకాని, ఒక రామకృష్ణాపురం, ఇట్లా ఒక అనాసాగరం, ఒక బొప్పారం, ఏదో ఒక విలేజ్కి, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గ్రామానికి నేను 100 రూపాయలు పంపిస్తే బాధితులకి 21 రూపాయే చేరుతుందన్నాడు. అంటే 1,00,000 రూపాయలు పంపిస్తే 21,000 బాధితులకు అందుతున్నాయి. మరి ఏమైనా డబ్బులంటే కరెన్సీ నోట్లు ఏమైనా ఐస్ క్రీమా, ఐస్ గడ్డలా కరిగిపోవడానికి? వ్యవస్థలో 21 రూపాయలే అందుతున్నాయంటే, 21%, 100కి 21% అందుతున్నాయంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో సాక్షాత్తు భారత ప్రధానమంత్రి అన్నాడంటే ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. సో, యాచక రహిత దేశంగా నిర్మించడం అంటే ముఖ్యంగా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి మార్గాలు చూపించడం, స్వయోపాధి రుణాలు ఇవ్వటం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళకి ఆదాయ మార్గాలను చూపించడం తప్ప పేర్లకి, పేపర్ల మీద, టీవీల్లో ప్రకటనలు ఇస్తే కాదు. నిజ జీవితాల్లో యాచకులు సెటిల్ అయ్యే విధంగా ముందుకు తీసుకుపోవాలి. మరి వచ్చినటువంటి 100 కోట్లని ఎవరు నాకారో, ఎవరు తిన్నాలో పాలక ప్రభుత్వాలకే తెలియాలి. సో, పేదరిక నిర్మూలన పథకాలు ఏం చేస్తున్నాయి? హరిజన, గిరిజన, బీసీ, మహిళా, మైనారిటీ సంక్షేమ, యువత సాధికారిత, ఇట్లా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం, ఇన్ని పథకాలు ఏం చేస్తూ ఉన్నాయి? పేదరికాన్ని ఎందుకు పోగొట్టలేకపోతున్నాయి? పని చేయలేక అడుక్కునేటువంటి బెగ్గింగ్లటువంటి సమాజంలో అత్యంత దిగువ స్థాయి కలిగినటువంటి యాచక వృత్తిలోకి ఎందుకు పోతున్నారు? మనసుని చంపుకొని అడుక్కునే వృత్తికి వెళుతున్నారంటే వాళ్ళు మానసికంగా అప్పటికే కుంగిపోయి ఉన్నారని భావించాల్సిన అవసరం ఉన్నది. సో, ఆ విధంగా ప్రభుత్వాలు పైలట్ ప్రాజెక్టుల ద్వారా, ఎన్‌జీఓల ద్వారా వాళ్ళకి పిల్లలకి చదువులు చెప్పించడం ద్వారా, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడం ద్వారా, అదేవిధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చిరు వ్యాపారాలు పెట్టించి ఆ విధంగా ఆదాయ మార్గాలను చూపించితే తప్ప ఈ యాచక వృత్తికి, ఈ బెగ్గింగ్కి, ఈ అడుక్కునేడానికి పరిష్కారం లేదనేది చెప్పదలుచుకున్నాను. సో, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య కులాలకు, మతాలకు అతీతంగా అందించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మెట్రోపాలిటన్ నగరాల్లో పోలీసు అధికారులు యాచక వృత్తి కేంద్రాలకు ప్రదేశాలు ఐడెంటిఫై చేశారు. నిషేధ చట్టాలు అమలు చేయటం కాదు, వాళ్ళని యాచక వృత్తి బెడదను అరికట్టడం ఎజెండా కాదు. సో, షెడ్స్ ఏర్పాటు చేయాలి. వాళ్ళకి షెడ్లు ఏర్పాటు చేసి ఆ విధంగా వాళ్ళకి ఉపాధి మార్గాలు, కొంతకాలం వాళ్ళకి ఫుడ్ అండ్ ఐడి కార్డులు ఇవ్వాలి, ఫుడ్ అండ్ షెల్టర్లు ఏర్పాటు చేయాలి, వాళ్ళకు ఉపాధి మార్గాలను చూపించాలి. స్వయోపాధి చేసుకుంటామని వాళ్ళని వాళ్ళు ఆ వైపుగా ఎంకరేజ్ చేసి ఆ విధంగా లోన్స్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేయాలి. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఉద్యోగ ఉపాధి ప్రోగ్రామ్స్, స్వయం ఉపాధి రుణాలు ఇచ్చి, చిరు వ్యాపారాలు పెట్టించి, వాళ్ళ పిల్లలను చదివించి ఆ విధంగా యుద్ధ ప్రాతిపదికన ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ వైపుగా అడుగులు పడాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా,
మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండి.